హలో ఫ్రెండ్స్, అగ్రిసెట్ 2015 నోటిఫికేషన్ వెలువడింది. ఈ సందర్భంగా అగ్రిసెట్ 2015 నోటిఫికేషన్ ప్రకారం దానికి ఉండేటువంటి అర్హతలు ఏంటి, అగ్రిసెట్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ నోటిఫికేషన్ని జారీ చేసింది. 27/5/2015 ఈ నోటిఫికేషన్ జారీ అయింది. అగ్రిసెట్ 2015 నోటిఫికేషన్ దీన్ని అగ్రికల్చర్ మరియు సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్స్ చదివినటువంటి విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు. వీళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ 4 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రాంలో అకాడమిక్ ఇయర్ 2015-16 సంవత్సరంలో చేరడానికి ఈ పరీక్షని యూనివర్సిటీ నిర్వహిస్తుంది. అగ్రిసెట్ 2015కి రాయాలంటే ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. పాస్ ఇన్ అగ్రికల్చర్, అలాగే సీడ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సెస్ ఫ్రమ్ యాంగ్రూ ANGRAU అంటే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అలాగే PJTSAU ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీల్లో చదివిన అగ్రికల్చర్ మరియు సీడ్ టెక్నాలజీ డిప్లొమా హోల్డర్స్ దీనికి అర్హులు అని అర్థం. దీనికోసం ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 17 సంవత్సరాలు పూర్తి చేయాలి 31 డిసెంబర్కి. అడ్మిషన్ అయ్యే ఇయర్లో 17 ఇయర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ ఏమో 22 ఇయర్స్ ఉంది అన్ని మిగిలినటువంటి అందరు అభ్యర్థులకు. అలాగే SC ST అభ్యర్థులకు 25 సంవత్సరాలు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 27 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. బీఎస్సీ అగ్రికల్చర్లో మొత్తం ఎన్ని సీట్లు అలాట్ చేశారనేది ఒకసారి చూద్దాం డిప్లొమా హోల్డర్స్కి. ఇక్కడ మనం చూసిన దాని ప్రకారం మొత్తం మీద 67 సీట్లు కేటాయించడం జరిగింది. దీంట్లో 61 సీట్లు అగ్రికల్చరల్ డిప్లొమా చదివిన వారికి, అలాగే 6 సీట్లు సీడ్ టెక్నాలజీ డిప్లొమా చదివిన వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో మొత్తం ఈ 67 సీట్ల కోసం ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళకి సెపరేట్గా, అలాగే సీడ్ టెక్నాలజీ డిప్లొమా వాళ్ళకి సెపరేట్గా పరీక్షలు జరుగుతాయి. తర్వాత చూస్తే రిజర్వేషన్స్ ఇచ్చారు. యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం, రోస్టర్ ప్రకారం సీట్ల 85% సీట్లు లోకల్ క్యాండిడేట్స్కి, అలాగే మిగిలినటువంటి 15% సీట్లు జనరల్ అన్రిజర్వ్డ్ కోటాకి కేటాయించడం ఇక్కడ జరిగింది. ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఏంటంటే అగ్రికల్చర్ డిప్లొమా మరియు సీడ్ టెక్నాలజీ డిప్లొమాలో విద్యార్థులు చదివినటువంటి కోర్సు పైనే ఈ పరీక్ష ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం చూసేటట్టయితే ఇది తెలుగు లాంగ్వేజ్లో ఉంటుందని చెప్పారు. తెలుగు భాషలోనే ఈ పరీక్ష ఉంటుంది. ఈ ఇయర్ స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అగ్రిసెట్ 2015లో అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ అన్నిట్లోనూ కూడా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉండేవి, అలాగే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కూడా ఉండేవి. ఈ సంవత్సరం నుంచి దీన్ని కంప్లీట్గా చేంజ్ చేస్తున్నారు. సో కేవలం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. అంటే ప్రశ్న ఇచ్చిన తర్వాత దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి, ABCD ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఏదో ఒక దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. దీన్నే మనకేమన్నారంటే ఆబ్జెక్టివ్
సో ఈ దీంట్లో ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఓఎంఆర్ షీట్ పైన ఆన్సర్లు గుర్తించాల్సి ఉంటుంది. ఇంతవరకు ఏంటంటే ఏబిసిడీలు అక్కడ గుర్తించే వాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఓఎంఆర్ షీట్ మనకి ఇస్తారు. దాంట్లో బాల్ పాయింట్ పెన్తో ఆన్సర్ ఏదైతే ఉందో అక్కడ మనం డాట్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ అందరూ కూడా. ఇది కంప్లీట్గా ఒక చేంజ్ అన్నమాట. సో దీనికోసం ముందుగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ ఎగ్జామినేషన్ ఎస్వి అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతిలోను, అలాగే అగ్రికల్చరల్ కాలేజ్ బాపట్లలోను 5/7/2015 జూలై 5వ తారీఖున అంటే ఆదివారం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి 2 సెంటర్స్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. తిరుపతిలో రాయొచ్చు, అలాగే బాపట్లలో కూడా రాయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ డిప్లొమా చదివినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఈ అగ్రిసెట్ రాయాలనుకున్నప్పుడు 2 సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటిది అగ్రికల్చరల్ కాలేజ్ క్యాంపస్ తిరుపతి. ఈ అప్లికేషన్తో పాటుగా ఏమేమి పెట్టాలి అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఒక డిమాండ్ డ్రాఫ్ట్ ఒకటి తీసుకోవాలి 300 రూపాయలకి. ఒక డీడీ తీసుకోవాలి జనరల్ అభ్యర్థులందరూ కూడా. అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులైతే 150 రూపాయలకి ఒక డీడీ తీసుకోవాలి. కంట్రోలర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, COMPTROLLER కంట్రోలర్ అని తీసుకోవాలి. చాలామంది కంట్రోలర్ అని రాస్తున్నారు, అలా రాస్తే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా రాయండి. కంట్రోలర్ COMPTRO కంట్రోలర్ ANGRAU పేబుల్ ఎట్ హైదరాబాద్ అని చెప్పి ఒక డీడీ తీసుకుని మనం దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫారం కావాలి అని అంటే యూనివర్సిటీ వెబ్సైట్ అయినటువంటి www.angrau.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ అగ్రిసెట్ 2015 అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించినటువంటి వివరాలు కొన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. అన్ని రకాలుగాను నింపినటువంటి అప్లికేషన్స్ని 2 మీ అడ్రస్, మీ ఇంటి అడ్రస్ రాసినటువంటి 2 ఎన్వలప్స్ తీసుకుని దానికి 5 రూపాయల స్టాంప్స్ అంటించిన తర్వాత వీటన్నిటిని కలిపి 18/6/2015 అంటే జూన్ 18వ తారీఖులో 5 గంటల లోపు చేరేటట్లుగా పంపించాలి. దీన్ని కన్వీనర్ అగ్రిసెట్ 2015 రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతి 517501 అనే చిరునామాకి పంపించాలి. గుర్తుపెట్టుకోండి, ఈ అగ్రిసెట్ 2015 అప్లికేషన్స్ అన్నీ పూర్తి చేసిన తర్వాత తిరుపతి రీజనల్ RARS తిరుపతికి మనం పంపించాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసి పంపించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కొన్ని వివరాలు ఇచ్చారు. హాల్ టికెట్స్ ఇచ్చే వివరాలు, దీనికి సంబంధించినటువంటి ఒకవేళ అందకపోతే లేట్ ఫీతో ఇచ్చే వివరాలు ఇచ్చారు. ఇవన్నీ కాకుండా మీరు ఎర్లీగా పంపించుకుంటే హాల్ టికెట్స్ కూడా త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంది, తర్వాత ఇబ్బంది పడకుండా. అందువల్ల ఏంటంటే ఇవి ఒకవేళ మనకి హాల్ టికెట్ కనుక రాకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ మినిట్లో కంగారు పడి హాల్ టికెట్ రాక ఎగ్జామినేషన్స్ రాయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు గత కొద్ది సంవత్సరాలుగా. సో స్టూడెంట్స్ అందరికీ, అగ్రిసెట్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఎర్లీగా మీకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, దానికి ఎంక్లోజ్ చేయాల్సినటువంటివన్నీ కూడా పెట్టి త్వరగా పంపించండి. త్వరగా పంపిస్తే అక్కడ వాళ్ళకి కూడా తొందరగా సార్ట్అవుట్ చేసి మీకు ఒక అగ్రిసెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి అన్ని వివరాలు వరుసగా చూసుకుంటూ వెళ్దాం. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్, హైదరాబాద్. అప్లికేషన్స్ ఫామ్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పాలిటెక్నిక్
both agri and seed technology students to 4-year BSc అగ్రికల్చర్ ప్రోగ్రామ్ 2015 అండ్ 16 అని ఉంది. సో ఇక్కడ ఏం వివరాలు నింపాలో ఒకసారి మనం చూద్దాం. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇన్ బ్లాక్ లెటర్స్, మీ పేరు రాయాలి ఇక్కడ. అది కూడా కలిపి రాతలో కాకుండా బ్లాక్ లెటర్స్లో విడివిడిగా అర్థమయ్యేటట్టుగా మీ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వేయండి, మీ పుట్టిన తేదీ వివరాలు ఇక్కడ రాయండి. అలాగే తర్వాత కాలంలో సెక్స్ అని ఇచ్చారు, మేల్ అయితే మేల్ అని పెడతారు, ఫిమేల్ అయితే ఫిమేల్ మార్క్ చేయండి. మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు అనేటువంటి వివరాలు ప్లేస్ ఆఫ్ బర్త్లో మీరు రాయాల్సి. స్టేట్ టు విచ్ యూ బిలాంగ్స్ టు, సో మనకి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అనేది ఇక్కడ మీరు రాయండి. అలాగే డూ యూ బిలాంగ్ టు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, ఈ కేటగిరీలకు సంబంధించిన వారైతే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ, అలాగే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అని ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఈ కేటగిరీలో దేనికి మీరు సంబంధించిన వారైతే దాంట్లో ఒక టిక్ మాత్రం చేయండి. తర్వాత కేటగిరీ చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అన్నారు. ఎన్క్లోజ్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ మెమొరాండమ్ ఆఫ్ మార్క్స్. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మనకు సంబంధించినంత వరకు దానికి సంబంధించినటువంటి మెమొరాండమ్ మార్క్స్ ఉంటాయి, అవన్నీ కూడా దాంట్లో మీరు అటాచ్ చేయండి. లేటెస్ట్గా ఇప్పుడు రిలీవ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒకవేళ మార్క్స్ లేకపోతే మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి మీరు దాంట్లో అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ది స్కూల్, పాలిటెక్నిక్, అలాగే విలేజ్, డిస్ట్రిక్ట్ అనే వివరాలు ఇచ్చారు. 6వ తరగతి నుంచి 6 ఎక్కడ చదివారు, 7, 8, 9, 10 మీరు ఎక్కడెక్కడ చదివారు, తర్వాత డిప్లొమో, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ కూడా రాయాలి మీరు. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అన్నారు. ప్లీజ్ ఇంక్లూడ్ స్టేట్, టెలిఫోన్ డీటెయిల్స్ ఇఫ్ ఎనీ, అలాగే ఎనీ చేంజ్ ఇన్ ద అడ్రస్ మే ప్లీజ్ బీ ఇంటిమేటెడ్ ఇమీడియట్లీ. ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే మీ పూర్తి అడ్రస్, మీ ఇంటికి సంబంధించినటువంటి పూర్తి అడ్రస్ చాలా క్లియర్గా ఇక్కడ మీరు రాయాలి, ఇంక్లూడింగ్ యువర్ స్టేట్ అనమాట. అక్కడ ఇచ్చారు, ఒక కాలం కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ, స్టేట్ అని ఇచ్చారు. అలాగే ఫోన్, మొబైల్, ఇవన్నీ కూడా ఇచ్చారు. డీటెయిల్స్ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో రాయాలి, ఎందుకంటే మీ హాల్ టికెట్ మీకు ఇంటికి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు సరైనటువంటి అడ్రస్ మాత్రమే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే పోస్టల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. సో అందువల్ల మీ అడ్రస్ చాలా క్లియర్గా రాయడానికి ప్రయత్నం చేయండి. పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే రాయండి. మీ పేరు రాయండి, అలాగే మీ తండ్రి పేరు రాయండి, మీరు ఏ వీధిలో ఉంటున్నారు, అలాగే మీ దగ్గరలో ఉండేటువంటి పెద్ద ఊరి పేరు, మండలం, అలాగే జిల్లా, స్టేట్, మీ మొబైల్ నెంబర్, అలాగే ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్, ఈ వివరాలన్నీ కూడా మీరు పూర్తిగా రాయాలి. అడ్రస్ అంటే పూర్తి స్థాయిలో ఉండాలి. ఫైనల్గా మనం చూస్తే ఈ అప్లికేషన్ పూరించిన తర్వాత అప్లికేషన్తో పాటుగా ఏంటి మనం దానికి ఎంక్లోజ్ చేయాలనేది ఇక్కడ ఉంది, ఎంక్లోజర్స్ అనమాట. దాంతో జతపరచవలసినటువంటి పత్రాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిది ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అన్నారు. అంటే దీనికి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ సరిపోతుంది. సో 10th మార్క్స్ లిస్ట్ ఇక్కడ మనకి పెట్టాలి మొట్టమొదటిది అనమాట. ఇక్కడ ఒక ఆర్డర్ మనకి ఇచ్చారు, వీలైనంత వరకు మీరు ఈ ఆర్డర్లో అన్నీ పెట్టడానికి ప్రయత్నం చేయండి. రెండోది ఏమి ఇచ్చారంటే అటెస్టెడ్ కాపీ ఆఫ్ ద మార్క్స్ స్టేట్మెంట్ ఆఫ్ 10th స్టాండర్డ్ అండ్ డిప్లొమా కోర్స్. ఆల్రెడీ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళేమో డిప్లొమాకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ పెట్టండి. అలాగే 10th మార్క్స్ మెమో కూడా దీనికి జతపరచండి. అటెస్ట్ చేసి ఉండాలి. ఇవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్ చేత తప్పనిసరిగా మీరు పెట్టేటువంటి ప్రతి ఎంక్లోజర్ కూడా తప్పనిసరిగా అటెస్ట్ చేసి ఉండాలి గెజిటెడ్ ఆఫీసర్ చేత. తర్వాత మూడోది చూస్తే లేటెస్ట్ క్యారెక్టర్ సర్టిఫికెట్ అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది, కాలేజ్లో ఇది ఇస్తారు. దీన్ని మనం క్యారెక్టర్ సర్టిఫికెట్ అన్నాం, దాన్నే కొన్ని సందర్భాల్లో కాండక్ట్ సర్టిఫికెట్ అని కూడా. ఈ సర్టిఫికెట్ కాలేజ్లో ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ దీన్ని ఇస్తారు, దీన్ని కాండక్ట్ సర్టిఫికెట్గా మనకి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికెట్ జతపరచాలి.
అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ తప్పనిసరిగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి జతపరచాలి. తర్వాత చూస్తే మీ స్వంత అడ్రస్ రాసినటువంటి 2 ఎన్వలప్ ₹5 స్టాంప్స్ వీటికి అతికించి దానికి ఉంచాలి. ఎందుకంటే ఇవి మీ హాల్ టికెట్ పంపడానికి ఒక కవర్, అలాగే మీ ర్యాంక్ కార్డ్ ఇంటికి పంపడానికి ఒక కవరు ఉంచుతారనమాట. అందువల్ల మీ అడ్రస్ తప్పనిసరిగా చాలా క్లియర్గా రాసి ₹5 స్టాంప్ అతికించి ఈ ఎంక్లోజర్స్తో పాటు పెట్టాలి. అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అతికించాలి. 3 ఉండాలి, ఫొటోస్ 3 ఉండాలి. అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా పెట్టాలి ₹300కి. మిగిలినటువంటి అందరు అభ్యర్థులు, అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులు అయితే ₹150కి కంప్ట్రోలర్ ANGRAU పేబుల్ అట్ హైదరాబాద్కి తీసుకున్నటువంటి DD వీటికి జతపరచాలి. సో వీలైనంత వరకు DD వెనుక భాగంలో జతపరచడం మంచిది. సో ఈ విధంగా మనం పూర్తి చేసినటువంటి మన అప్లికేషన్ని 18/6/2015 సాయంత్రం 5 గంటల లోపు 2015 రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతి 517502 అనేటువంటి అడ్రస్కి పంపించాలి. వీలైనంత ఎర్లీగా మీరు కనుక అప్లికేషన్ పూర్తి చేసి పంపితే అంత తొందరగాను మీకు హాల్ టికెట్స్ ఇస్తారు. లేకపోతే చివరి నిమిషంలో చాలా కంగారు పడాల్సినటువంటి అవసరం. ఇక్కడ మనం చూస్తే హాల్ టికెట్ స్టూడెంట్ కాపీ ఇది మీకు వస్తుంది. ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అతికించాలి. మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీ పేరు రాస్తారు, అలాగే నేమ్ ఆఫ్ ది పేరెంట్ లేదా గార్డియన్ ఆయన పేరు రాస్తారు. సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ ఇక్కడ మీరు సంతకం పెట్టాలి. ఇక్కడ కంప్లీట్ పోస్టల్ అడ్రస్ అన్నారు, మీ పేరు, మీ తండ్రి పేరు, మీరుండే వీధి పేరు, మండలం, జిల్లా పేరు, స్టేట్, ఈ వివరాలన్నీ పూర్తిగా ఇక్కడ మనకి ఇచ్చారు వివరాలు. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ 5/7/2015 జూలై 5, 2015 ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. టైం 10:30 నుంచి 12 గంటల వరకు. టెస్ట్ సెంటర్ SV అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి లేదా అగ్రికల్చరల్ కాలేజ్ బాపట్ల. మీరు ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు తిరుపతి సెంటర్ కావాలంటే తిరుపతి ఉంచాలి, బాపట్ల సెంటర్ కావాలంటే బాపట్ల మీరు ఉంచి తిరుపతిని కొట్టివేయవలసి ఉంటుంది. ఇదేమో డూప్లికేట్ కాపీ, ఇది హాల్ టికెట్ సంబంధించి. ఈ విధంగా పూర్తి చేసిన దరఖాస్తుల్ని వీలైనంత త్వరగా పంపించండి. లేకపోతే హాల్ టికెట్స్ ఇన్ టైంలో అందక మాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాయలేకపోయారు. దయచేసి వీలైనంత ఎర్లీగా అప్లికేషన్ ఫారమ్స్ పంపించండి. అంతే త్వరగా మీకు హాల్ టికెట్ నెంబర్స్ కేటాయిస్తారు. అప్పుడు మీరు ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చక్కగా ఎగ్జామినేషన్ రాయండి. ఆల్ ది బెస్ట్.